హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా మేలో జరిగింది. సో మనం సమ్మర్ హాలిడేస్కి వైజాగ్ వెళ్ళాం కదా, అప్పుడు అనమాట. పిల్లలు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి అని చాలా చాలా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో అందుకని ఈరోజు అయితే మేము ప్లాన్ చేసాము. ఇదంతా ఏరియా మీకు తెలుస్తుంది కదా, రిషికొండ వైపు వెళ్తున్నాం. సో రిషికొండ దాటాక కాదు కానీ రిషికొండకి కొంచెం దగ్గరలో ఒక రిసార్ట్ ఉంది. సో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. మేము ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం, ఒక 7 years బ్యాక్ వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటంటే జారుడు బల్ల అవన్నీ ఉండేవి, అదంతా తీసేసి రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూసారు కదా ఎంత బాగుందో. ఇది రిసెప్షన్ అనమాట, టికెట్స్ తీసుకుంటున్నారు ఆయన. సో స్టేయింగ్ ఉంది, రూమ్స్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫంక్షన్ అయినా. సో అన్నిటి వైపు చాలా బాగుంది అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. పార్కింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. సో కార్లకి ఒకవైపు, బైక్లకి ఒకవైపు అలా ఉందన్నమాట. సో ఈ రిసార్ట్ ఏంటంటే మనం ఇన్ని డేస్ అని ప్లాన్ చేసుకొని కూడా ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేయొచ్చు. సో పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, నేను కూడా. ఎందుకంటే ఎవరికి ఉండదండి స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టం, చెప్పండి. సో అలా అనమాట, మొత్తం గ్రీనరీ చాలా చాలా బాగుంది. రీసెంట్గా ఏదో ఫంక్షన్ అయినట్టుంది, అవి ఇంకా తీయలేదు. సో స్విమ్మింగ్ పూల్ చూసారు కదా, ఈ ఏరియా వచ్చి చిన్నపిల్లలకి బిలో 5 years 4 years పిల్లలకి అనమాట. రిమైనింగ్ అంతా మనం అందరం పెద్దవాళ్ళకి అందరికీ. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఎంత ప్యూర్గా ఉందో. చాలా వర్తి అనిపించింది. 3 hours అసలు టైమే తెలియలేదు. పిల్లలు అయితే ఆ 3 hours తర్వాత కూడా రానన్నారు. సో అంత ఎంజాయ్ చేశారనమాట. సో ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే సమ్మరే అవసరం లేదండి. ఇప్పుడు వైజాగ్లో కూడా సమ్మర్ లాగే ఉంది, వర్షాలు ఏం పడటం లేదు. ఏదైనా హాలిడే వచ్చి పిల్లలతో ఎంజాయ్ చేయాలి, పిల్లలకి హ్యాపీ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట. రిసార్ట్ నేమ్ కూడా మీకు చూపించాను కదా. అండ్ ఇది ఒకటి ఇచ్చారు, పిల్లలిద్దరూ దీనికోసం ఫైటింగ్. సో కొంచెం సేపు హనీ, కొంచెం సేపు హర్షి అలా ఎంజాయ్ చేశారనమాట. సో ఫైనల్లీ ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఆ తర్వాత ఇంకొక స్మాల్ హెల్ప్, మన ఫ్యామిలీలో వైజాగ్లో ఎవరైనా ఉన్నారా? స్విమ్మింగ్ క్లాసెస్కి పంపించాలనుకుంటున్నాను పిల్లల్ని. సో దానికి సంబంధించిన అడ్రస్ ఏమైనా ఉంటే మాత్రం తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం నెక్స్ట్ వైజాగ్లోనే ఉండబోతున్నాం కదా, పిల్లలకి ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీ ఉండాలి అని అనుకుంటున్నాను. సో అందుకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్.